ప్రైజ్ ది లార్డ్. లెంటులోని 11వ రోజున మనకు అనుగ్రహించిన త్రియేక దేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు మనం బైబిల్లోని ప్రవక్తలను గురించి ధ్యానించుకున్నాం. చివరిగా ఈరోజు మనం నలుగురు ప్రవక్తలైన ఫిలిప్పు నలుగురు కుమార్తెల జీవితాల నుంచి కొన్ని పాఠాలను మనం నేర్చుకుందాం. ఈ నలుగురు ప్రవక్తల గురించి తెలుసుకోబోయే ముందు ఈ ఫిలిప్పు ఎవరు, ఇతడి జీవితం ఆ ప్రవక్తలను ఏ విధంగా ప్రభావితం చేసిందో తెలుసుకుందాం. అపొస్తలుల కార్యంలో 6వ అధ్యాయం 1-6 చూస్తే, ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగుసాగిరి. అప్పుడు 12 అపొస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు కాబట్టి, సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమితుము. ఈ మాట జనసమూహముల అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండిన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నీకానోరు, తీమోను, పర్మెనోసు, నీకొలాను అను వారిని నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఆ 7 ఒకరైన ఫిలిప్పు కుమార్తెలే ఈ నలుగురు ప్రవక్తలు. ఇతని గుణగణాలు ఏంటంటే, పరిశుద్ధాత్మలో నిండుకొన్నవాడు. ముందుగా మనలో ఎప్పుడైతే క్రీస్తు ఉంటాడో అప్పుడు మనం పరిశుద్ధాత్మతో నిండుకొన్న వారిగా ఉంటాం. మరి మనలో క్రీస్తుని ఉన్నాడా? జ్ఞానముతో నిండుకొన్నవాడే. రెండవదిగా చూస్తే జ్ఞానముతో నిండుకొన్నవాడు. యెహోవా యందలి భయభక్తులు జ్ఞానానికి మూలమని సామెతల గ్రంథంలో సొలొమోను రాశాడు. కాబట్టి మనము జ్ఞానవంతులము కాదు, జ్ఞానవంతులము కావాలంటే మనము ఆయన యందు భయభక్తులు కలవారమై ఉండాలి. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? మూడవదిగా చూస్తే మంచి పేరు పొందినవాడు అన్నారు. అనగా మంచి పేరు ఎలాగొస్తుంది? మంచి పేరు సంపాదించుకోవాలంటే మనము సత్క్రియలు చేయవారమై ఉండాలి. మరి మనము ఎలాంటి పనులు చేస్తున్నాం? అయితే ఇతని గురించి ఇంకొక సంఘటన కూడా ఉంది బైబిల్లో. అది అపొస్తలుల కార్యంలో 8వ అధ్యాయం 26-38 వచనాలు చూస్తే, అక్కడు కందాకే రాణి క్రింద మంత్రి అయి తన ధనాగారం అంతటి మీద అధికారి అయిన ఇథియోపియుడైన నపుంసకుడు తన రథంలో కూర్చుండి యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉంటాడు. అప్పుడు దేవుడు ఆ రథము దగ్గరకు వెళ్ళమని ఫిలిప్పుతో చెప్తాడు. ఫిలిప్పు అతని వద్దకు వెళ్ళి, నీవు చదివింది గ్రహించుతున్నావా అని అడుగుతాడు. అతడు దారి చూపించకపోతే నేను ఎట్లు తెలుసుకోగలను? ఈ లేఖనాల్లో ఉన్నది నీవా లేకపోతే వేరెవరైనా అని అడుగుతాడు. ఫిలిప్పు యేసుని గూర్చి బోధింపగా నపుంసకుడు నీళ్లున్న చోట ఆపి బాప్తిస్మం పొందుతాడు. ఈ సంఘటన చూస్తే ఇతను ఆత్మల భారం కలిగి మనుషులను ప్రభు తట్టు తిప్పే సాధనమై ఉన్నాడని దేవుడు ఈ విధంగా వాడుకున్నాడని తెలియబడుతుంది. అయితే ప్రియులారా, మనం ఎలా ఉంటే మన పిల్లలు మనల్ని అనుసరిస్తారు. ఫిలిప్పు సత్ప్రవర్తన గలవాడు కాబట్టి పిల్లలు కూడా అతని మార్గాన్నే అనుసరించారు. వారి గురించి చూస్తే మొదటిగా వారు కన్యకలు, అంటే వారు పరిశుద్ధతను కాపాడుకున్నారు. మరి మన పిల్లలు ఎలా ఉంటున్నారు? రెండవదిగా చూస్తే వారు ప్రవచన వరం పొందినవారు. అంటే వారు ఫిలిప్పులాగా పరిశుద్ధాత్మ ప్రవచన వరాన్ని పొందారు. అంటే ఫిలిప్పు ప్రవక్త కాదు, కానీ వీరు పరిశుద్ధాత్మతో నిండిన వారే ప్రవచన వరం పొందారు. అంటే అతన్ని చూసి అతనిలో నుంచి నేర్చుకొని ఆ వరాన్ని పొందారని అర్థమవుతుంది. అయితే మన పిల్లలు ఎలా ఉంటున్నారు? కనీసం వాళ్ళు భయభక్తులు కలిగి ఉంటున్నారా? మూడవదిగా చూస్తే ఇంటికి వచ్చిన వారికి, విశ్వాసులకు పరిచర్య చేసేవారు. మరి మన పిల్లలు పరిచర్య చేస్తున్నారా?
సంఘంలో పరిచర్య చేస్తున్నారా? ఇంటికి వచ్చిన వారిని గౌరవిస్తున్నారా? మరి మనము మన పిల్లలు ఎలా జీవిస్తున్నాం? పరిశుద్ధుడైన పౌలు అపోస్తుల కార్యములు 11లో క్రీస్తుని పోలి నడుస్తున్నానన్నాడు. నేను క్రీస్తుని పోలి నడుస్తున్నట్లు మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెప్తాడు. మరి నీవు నేను ఆ విధంగా చెప్పగలమా? ప్రార్థన. తండ్రి, మేము నీ బాటలో నడిచేవారుగా చేయదేవా. ఎలా అయితే ఫిలిప్పు అతని కుమార్తెలు నడుచుకున్నారో ఆ విధంగా మా కుటుంబాలను మేము నడిపించినట్లు మమ్మల్ని దీవించండి తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.